42% బీసీ రిజర్వేషన్లపై గట్టిగా ఫైట్ చేయాలని కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారు. ఇవాళ జీవోపై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లారు. కోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. సీనియర్ అడ్వకేట్లతో భేటీ అయ్యారు. వారితో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో చర్చించారు. పరిస్థితులను సీఎంకు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ చర్చించారు. మరోవైపు కాసేపట్లో కోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాదనలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దావే వినిపించనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనిష, తెలంగాణలో ఇటీవల కాలంలో మాధవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి నిలుపుదల చేయాలి అనేటువంటి అంశం మీద ఆయన చేస్తే, ఇప్పుడు మొన్న వంగా గోపాల్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 42% రిజర్వేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు, 50% నుంచి రిజర్వేషన్ అమలు చేస్తున్నారు, ఇది సరైనది కాదు అన్నటువంటి విషయం మీద ఈ రెండు పిటిషన్లు ఇటు హైకోర్టులోను ఇటు సుప్రీంకోర్టులోను వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగా 8వ తేదీ నాడు మాత్రం హైకోర్టులో విచారణ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది మాధవరెడ్డికి సంబంధించినటువంటి వేసినటువంటి పిటిషన్ మీద. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషనే కావచ్చు, అదే సమయంలో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు చాలా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ లీడరు, అదేవిధంగా అభిషేక్ సింఘ్వి దీనికి సంబంధించి మొత్తం కూడా టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాని వీళ్ళందరూ కూడా ఆయనతో ప్రత్యేకించి ఆదివారం నాడు భేటీ అయ్యారు, ఫోన్ లో కూడా మాట్లాడారు. ఈ రిలేషన్ల వాదనలు ఏ రకంగా ఉన్నాయి, గడిచిన సెప్టెంబర్ నుంచి కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి మొత్తం తంతు ఏంటి, అదేవిధంగా ముందు కొలగాన చేసినటువంటి పద్ధతిగా దాని తర్వాత 2 చట్టసభల్లోనూ అసెంబ్లీలోను మండలిలోను ఆమోదం పొందడం, అదేవిధంగా గవర్నర్ కి పంపడం, అదే సమయంలో కేంద్రానికి కూడా పార్లమెంట్ కూడా పంపినటువంటి ఉదంతాన్ని మొత్తం కూడా అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దావే కూడా వినిపించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ కూడా నేతలు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి గట్టిగానే వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు అన్నటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ 2 పిటిషన్లు ఎప్పుడైతే వేశారో ఇది చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో హైకోర్టులో ఉన్నటువంటి కేసు మీదనే మనం చూసాం. దాని తర్వాత అది 8వ తేదీ నాడుకు వాయిదా పడింది. 8వ తేదీ నాడు కీలకమైనటువంటి ప్రకటన రాబోతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆ మరుసటి రోజు నుంచి కూడా షెడ్యూల్ స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే జీవో కూడా రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఒకటే రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కసారి వస్తే మాత్రం ఇంకా కంటిన్యూగా జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 40-45 రోజుల పాటు స్థానిక సంస్థలకు సంబంధించి కానీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రాసెస్ ఉంటుంది. నామినేషన్ వేస్తారు, దాంట్లో విత్డ్రా ఉంటుంది, అదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ మొత్తం అంశం మీద ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కావచ్చు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా పోటీ చేసే ఆశావాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నామన్నటువంటి ఆశాభావం ఇప్పటికీ ఉన్నాయి. మన దసరా సందర్భంలో కూడా చాలా మంది ఖర్చు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు హైకోర్టులో ఇచ్చేటువంటి తీర్పు ఎలా రాబోతుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగేటువంటి దాన్ని ఏ రకంగా రాబోతుంది అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ అయితే ఉంది. ఇక్కడ మనం ఒకసారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. దీంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ రోజు సుప్రీంకోర్టులో వేసినటువంటి దాని మీద బీసీ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి లోకల్ బాడీ దాని మీద ఐటమ్ నెంబర్ 70 కింద నమోదైనట్టుగా మనకు సుప్రీంకోర్టు నుంచి అందుతున్నటువంటి సమాచారం ఉంది. ఈ రోజు 3rd కోర్టులో ఐటమ్ నెంబరు 70 కింద విచారణ చేసే అవకాశం ఉంది. దీని మీద చాలా క్లియర్ కట్ గా మనకు మధ్యాహ్నం 1 గంటల లోపే విచారణకు సంబంధించినటువంటి అంశం మీద ఫైనల్ గా ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైనప్పుడు కూడా
కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి కొన్ని వందల కేసులు వాదించినటువంటి చరిత్ర కూడా ఆయనకుంది. ఎన్నో సక్సెస్ రేట్ కూడా ఉంది. అందుకనే ఆయన ఏరుకోరి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని పెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, అడ్లూరు లక్ష్మణ్ తో పాటు మిగతా అందరూ కూడా డిప్యూటీ సీఎం తో పాటు పలు కీలక నేతలు, ఎంపీలు, అదే సమయంలో లీగల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా గట్టి వాదన వినిపించాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ గడిచిన 6 నెలల నుంచి ఏ రకంగా ప్రాసెస్ చేశాము, కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ అంశం మీద, దాని తర్వాత జరిగినటువంటి ప్రతి అంశాన్ని సుప్రీంకోర్టు రావాలి, ఎంత ట్రాన్స్పరెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలి అన్నటువంటి అంశం మీద కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే బీసీలకు ఎంత పర్సెంటేజ్ మన గణన వచ్చింది, ఎస్సీలకు ఎంత వచ్చింది, ఎస్సీలకు ఎంత వచ్చింది, ఓసీల పర్సెంటేజ్ ఏ రకంగా ఉందనే విషయాలన్నీ కూడా తేట తెల్లమయ్యాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అదే ఆ వాదన కూడా వినిపించాలన్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నారు. చాలా మంది బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, అదేవిధంగా బీసీ అనుకూలంగా ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కావచ్చు, చాలా మంది కూడా ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది అన్న దాని మీద ఇక్కడ ప్రధానమైనటువంటి మనకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందన్నటువంటి ఆశాభావంతో ఉంది. 42% ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొని రావాలి. దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కాల్సిన అవసరం ఉందని కూడా ఉంది. ఒకవేళ కనుక సుప్రీంకోర్టులో ఏదైనా తేడా వచ్చి మళ్ళీ హైకోర్టులో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ 42% రిజర్వేషన్ సంబంధించి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉందో 23% రిజర్వేషన్ అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అట్లా కనుక పోయే పరిస్థితి కనుక లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 42% ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే పార్టీ పరంగా 42% ఇవ్వడానికి సుముఖంగా ఉంటుందని చెప్పే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇతర పార్టీలను కూడా మీరు కూడా 42% ఇవ్వండి అని చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అంతకంటే ముందు మాత్రం ఈ రోజు 6వ తారీఖు చాలా క్రిషియల్ డేగా చూడాలి. బీసీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బీసీ మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఎల్లుండి జరిగేటువంటి మా మాధవరెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ మీద కూడా చాలా కీలకమైనటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రాసెస్ గోయింగ్ ఆన్ లో ఉంది కాబట్టి దీన్ని మరి నిలుపుదల చేసే అవకాశం ఏ మేరకు ఉంది, కోర్టులు ఏ రకంగా పనులు తీసుకుంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంతిమంగా మాత్రం మనకు ఈ రోజు మధ్యాహ్నం వరకు సుప్రీంకోర్టులో వేసినటువంటి అంశం మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని సార్. ఎస్ నరేందర్, అయితే బీసీ రిజర్వేషన్ అమలు జీవోకి సంబంధించి కోర్టులో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర సర్కార్ అయితే రెడీ అయినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి, ఏ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అలాగే సీఎం ఆదేశాలతో ఢిల్లీకి ఎవరెవరు నేతలు వెళ్తున్నారు? ఇప్పటికే డిప్యూటీ సీఎం బండ్లు బట్టి విక్రమార్క గాని, అదే అడ్లూరు లక్ష్మణ్ గాని, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా నేతలందరూ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీతో కూడా ఇప్పటికే మాట్లాడారు. అడ్వకేట్ కూడా ఆయనతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చ జరిపారు. ఆదివారం నిన్నంతా కూడా ఆయనతో మొత్తం జరిగినటువంటి ప్రాసెస్ మీద మొత్తం కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. జియో నెంబర్ 9 కొట్టివేయాలంటూ దాఖలైనటువంటి విషయం మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి అన్ని అస్త్రశస్త్రాలు చేయాలని కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే హైకోర్టులో కూడా దీన్ని వ్యతిరేకిస్తూ జియో నెంబర్ 9 వ్యతిరేకిస్తూ కూడా పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అది ఈ నెల 28న విచారణకున్న నేపథ్యంలో జీవోకు మద్దతుగా ప్రజాప్రతినిధులు కానీ సంఘాలు కూడా అందరూ కూడా హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో జియో నెంబర్ 9కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రిజర్వేషన్లకు 50% మించి ఉండకూడదు అనేటువంటి వాదనను ఎవరైతే వ్యతిరేకిస్తున్న వర్గాలు ఏవైతున్నాయో దాన్ని ఉటంకిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే గతంలో 7-8 సంవత్సరాల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే ప్రయత్నం చేసింది. 42% రిజర్వేషన్ కు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఆనాడు చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. కనుక విఫలమైన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. బీజేపీ కూడా గొంతు ఎత్తిపెడుతోంది. ప్రధానంగా ఆ రోజు విఫలమైంది. సుప్రీంకోర్టు కూడా ఆనాడు కొట్టిపారేసిన నేపథ్యంలో అది నిలవదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా జనాల్ని మభ్యపెట్టేందుకు ఈ రకంగా చేసింది అనేటువంటి ఆరోపణలు అయితే రెండు పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ మాత్రం ఒకటే చెప్తోంది,
కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చి తీరుతాము, అవసరమైతే స్పెషల్ జీవో తీసుకొస్తామన్నారు. తర్వాత గవర్నర్ దగ్గర అది పెండింగ్ ఉన్నట్టు నేపథ్యం ఉంది. సుప్రీం మూడు సంబంధించినటువంటి ఇప్పటికే బిల్లులకు సంబంధించి కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. అవి రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 2 కేసులు జీవో 9కి వ్యతిరేకంగా వేసినటువంటి 2 పిటిషన్లు అనేది ఇప్పుడు చాలా క్రూషియల్ గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇవాళ ఏ కార్యక్రమం కూడా పెట్టుకోవట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు కమాండ్ కంట్రోల్ లో ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కమాండ్ కంట్రోల్ కు రేవంత్ రెడ్డి రానున్నారు. మంత్రులు కొంతమంది ఢిల్లీకి వెళ్తున్నారు. అదేవిధంగా చాలా మంది బీసీ మేధావులు అనుకున్న వాళ్ళు ఢిల్లీకి వెళ్తున్నారు. ఒకవేళ అక్కడ కనుక గట్టెక్కితే ఇక్కడ ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టే ఒక్కసారి కనుక చెప్తే దాన్ని ఉటంకిస్తూ హైకోర్టు కూడా దాన్ని అనుసరించే అవకాశం ఉంటుందని కూడా న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ రోజు వస్తున్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో చర్చకు వస్తున్నటువంటి ఏందో అది ఖచ్చితంగా చాలా క్రూషియల్ గా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, అయితే ఈ రోజు కోర్టులో జరిగే విచారణతో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదా ఈ విచారణ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా? వాయిదా పడుతుందా లేదా అనేది మనం ముందుగా సరే మనం ప్రెడిక్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది జ్యుడిషియల్ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి మనం దాంట్లో మాట్లాడడానికి కూడా ఉండదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అంశం మీద గతంలో కొట్టి పారేసింది కాబట్టి ఒకవేళ అలానే మళ్ళొకసారి దాన్ని కొట్టి పడేయడమా లేదంటే పూర్తి వివరాలతో రాండి అని చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా మనం ముందు చెప్పడానికి వీల్లేదు. గతంలో సుప్రీంకోర్టు 8 సంవత్సరాల క్రితం కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పింది. చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశాయి, విఫలం చెందాయి. బీహార్ రాష్ట్రం కూడా గతంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద కొంతవరకు ప్రయత్నం చేసింది, విఫలమైంది. యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీసీ జనాభా ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. కానీ విఫలమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 50% సీలింగ్ మించి చేయకూడదు అని కూడా ఉంది. కానీ బీసీ మేధావులు కావచ్చు, చాలా మంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అది ఎప్పుడో కాలం చెల్లింది. 50% అనేది బీసీ జనాభా పెరిగిపోయింది కాబట్టి ఆ 50% రూల్ అనేది అది ఎప్పుడో దాన్ని రూల్స్ బ్రేక్ చేసినట్టుగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాన్ని కనుక అర్థమయ్యేలాగా చెప్తే సరైనటువంటి అడ్వకేటు సరైనటువంటి వాదనలు కనుక వినిపించగలిగితే ఖచ్చితంగా కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు బెంచ్ ఆ రకంగా అర్థం చేసుకుంటుంది అనేటువంటి విషయం మీద కూడా చెప్తున్నారు. బట్ ఏదైనా కూడా ఈ రోజు జరిగేటువంటి మరి కాసేపట్లో మరో 11 గంటల వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది, టేబుల్ కు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఫైనల్ గా వీళ్ళు వాదనలు ఏ రకంగా చెప్తారు, ప్రభుత్వం తరఫున ఏ రకంగా వాదనలు ఉంటాయి, దాని నుంచి ప్రభుత్వం తరపున కాకుండా అపోనెంట్ నుంచి ఎట్లాంటి సమాధానాలు వస్తాయనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.